హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఎవరికైతే బ్యాంక్లో ఉద్యోగం చేయాలనేటువంటి ఒక డ్రీమ్ ఉంటుందో వారి కోసము ఈ యొక్క మంచి అవకాశం అయితే తీసుకురావడం జరిగిందండి. చాలా మంచి ఉద్యోగాలు ఎస్బీఐ నుంచి రావడము జరిగింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇందులో మరి బిజినెస్ కరస్పాండెంట్ అండ్ ఫెసిలిటేటర్ అనేటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి, హైదరాబాద్, తెలంగాణ. సో డిస్క్రిప్టివ్ మరి బిజినెస్ కరస్పాండెంట్ ఫెసిలిటేటర్, ఎస్టాబ్లిష్మెంట్ డీటెయిల్స్ అంటూ ఇక్కడ ఇచ్చారండి. ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ ఎస్బీఐ ఎల్హెచ్ఓ అమరావతి, ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ అంటూ ఇచ్చారు. ఎస్టాబ్లిష్మెంట్ టైప్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఎస్టాబ్లిష్మెంట్ స్ట్రెంత్ 700, రిజిస్ట్రేషన్ టైప్ గవర్నమెంట్, వర్కింగ్ డేస్ 6 days ఓన్లీ, ఆపరేటింగ్ స్టేట్స్ 1 ఓన్లీ ఫ్రెండ్స్. ఓకేనా. మరి ఇక్కడ మనము ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది సో అడ్రస్ లైన్ అంటూ ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరిన్ని వివరాలు చూసే ముందు మనము రీలెవెల్ బై అకాడమీ నుంచి 2 అద్భుతమైన నోటిఫికేషన్లు విడుదల కావడం జరిగిందండి. అవి చూసిన తర్వాత మళ్ళీ చూద్దాం. హే గైస్, గెట్ యువర్ డ్రీమ్ జాబ్ ఇన్ 15 days ఓన్లీ. ఇండియాలోనే లార్జెస్ట్ టెస్ట్ హైరింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి రీలెవెల్లో మనకి ఉచితంగా ఎగ్జామ్ రాసేటువంటి అవకాశం అయితే ఇక్కడ మనకు కల్పించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 15 crores వర్త్ ఆఫ్ జాబ్స్ ఆల్రెడీ డెలివర్డ్ అంటూ మనకు తెలుస్తుందండి. ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ కంపెనీస్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్గా ఉండడం చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే రీలెవెల్ అచీవర్స్, కంగ్రాచులేషన్స్ టు స్వాతి. సో ఈ స్వాతి అనేటువంటి స్టూడెంట్ ముందుగా తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వెంటనే మరి రీలెవెల్లో జాయిన్ కావడం అయితే జరిగిందండి. సో వెంటనే వితిన్ 10 daysలోనే లాట్ ఆఫ్ ఆపర్చునిటీ, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే రావడం అయితే జరిగిందండి. సో అందులో ఒక మంచి కంపెనీలో వీరు సెలెక్ట్ కావడం అయితే జరిగింది. అంటే మనం చూస్ చేసుకునే పాత్ అనేది కరెక్ట్ అయినది అయినప్పుడు మనము మన డెస్టినేషన్కి చేరుకోవడము చాలా చాలా ఈజీ అండి. సో మరి ఇక్కడ రాణి గారి కూడా, స్వాతి గారు కూడా అదే విధమైనటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. సో వీరికి రీలెవెల్ స్కోర్లో ఇట్స్ ఎ ఫ్రీ టెస్ట్ అండి, 1 రూపీ కూడా పే చేయడం అవసరం లేదు, ఫ్రీ టెస్ట్. 822 మార్క్స్ రావడం జరిగిందండి 1000కి. ఓకేనా. మీరు కూడా ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. అంతేకాకుండా రీలెవెల్ ఫ్రీ టెస్ట్ రాసినటువంటి అభ్యర్థులకు ఐవాచెస్ కావచ్చు, మ్యాక్బుక్స్ కావచ్చు, ఐఫోన్ కావచ్చు గిఫ్ట్ హ్యాంపర్స్గా మీకు పంపడం అయితే జరుగుతుంది, మీరు కనుక స్కోర్ చేసినట్లయితే. మరి ఇక్కడ మనకు ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే కేవలము 500 మార్క్స్ స్కోర్ చేస్తే సరిపోతుంది అవుట్ ఆఫ్ 1000 అండి. ఇంతకుముందు 700 ఉండేది, ఇప్పుడు దాన్ని ఏం చేశారు, 500కి డిక్రీజ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. ఓకేనా. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్, వెంటనే రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇక ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూసేద్దామండి మనము. మరి ఇది 700 ఉద్యోగాలకు గాను మరి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. కేవలము 12వ తరగతి విద్యార్హత మాత్రమే. ఓకేనా. సైన్స్ వాళ్ళు, హ్యుమానిటీ వాళ్ళు, కామర్స్ వారు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు అంటూ మనకైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో బిజినెస్ కరస్పాండెంట్ లేదా ఫెసిలిటేటర్ ఈజ్ ఎన్ఏపిఎస్ అంటూ ఇవ్వడం జరిగిందండి. సో సెక్టార్ వచ్చేసి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్ అంటూ మనకు ఇవ్వడం జరిగింది. డ్యూరేషన్ 14 months పీరియడ్కి దీన్ని అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఓకేనా. స్కిల్ ఇండియా ఎన్ఏపిఎస్ వారి యొక్క ఆధ్వర్యంలో ఎస్బీఐలో. ఓకేనా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి 14 నెలల కాలానికి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే సో మేబీ కంటిన్యూ చేస్తే చేయవచ్చు, లేదా సో ఆ టర్మ్ ఆపివేయవచ్చు. ఓకేనా. బేసిక్ ట్రైనింగ్ డ్యూరేషన్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ డ్యూరేషన్ అండి. ఓకేనా. మరి 108 hours అండి, 13 months అంటూ మనకు తెలియచేయడం అయితే జరిగింది. బిజినెస్ కరస్పాండెంట్ ఫెసిలిటేటర్, నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ 103. సో 7,000 నుంచి 15,000 వరకు శాలరీ ఉంటుందండి. జెండర్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో నాప్స్ బెనిఫిట్స్ ఎస్ అని తెలియజేశారు. క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 12th, సైన్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 12th, హ్యుమానిటీ వాళ్ళు కూడా ఎవరైనా కూడా 12th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందంటూ మనకు తెలియచేయడం జరిగింది. మరి దీనికి ఏ విధంగా అప్లై చేయాలండి మనము అని చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ అంటూ మనకి ఇచ్చారండి. ఇక్కడ లాగిన్ అని అడుగుతున్నారండి. మనకు లాగిన్ అయితే లేదు కదా, మరి మనం ఏం చేయాలి. సో ఇక్కడ మనకి లాగిన్ డీటెయిల్స్ లేవు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే రీసెంట్ యాక్టివేషన్ లింక్ అంటూ మనమైతే క్లిక్ చేయాలి. దీనిపైన మన యొక్క ఈమెయిల్ ఐడి అయితే తప్పకుండా ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ ఇచ్చేద్దాము.
సో ఇక్కడ మన ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చాను. సెండ్ అనే బటన్ పైన క్లిక్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరి దీనికి మనం అప్లై చేయాలంటే ముందుగా కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలండి. రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయగానే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని అడుగుతుందండి. సో ఇక్కడ చూడండి, ఎంటర్ నేమ్, సో ఇక్కడ ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్, స్పౌస్ నేమ్, రిలేషన్షిప్, డేట్ ఆఫ్ బర్త్, సో జెండర్, మొబైల్ నెంబర్, సో ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, సో ఈమెయిల్ ఐడి మళ్ళీ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్. సో ఇవన్నీ ఎంటర్ చేయగానే మనకు ఒక లాగిన్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అప్పుడు మనం ఏం చేయాలి, సో ఈ లాగిన్ డీటెయిల్స్ మన లాగిన్ డీటెయిల్స్తో వెళ్ళి ఇక్కడ మనం ఎక్కడైతే ఇక్కడ చూసామో మళ్ళీ ఇక్కడ లాగిన్ అయితే చేయవలసి ఉంటుందండి. లాగిన్ చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ మనకి ఇది యాక్టివేట్ అవుతుంది. అప్లై ఫర్ దిస్ అనగానే డైరెక్ట్గా దీనిపైన క్లిక్ చేసి అప్పుడు మళ్ళీ లాగిన్ అయ్యి మన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేస్తే సరిపోతుందండి. అప్పుడు మీకైతే అప్లై అవుతుంది. ఓకేనా, వెంటనే. సో కొంత టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. టైం తీసుకొని మీకు రెస్పాన్స్ కావడం అయితే జరుగుతుంది. సో మీ రెజ్యూమ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయవలసి అయితే ఉంటుంది. ఓకేనా, సో మంచి అవకాశం అండి, అందరూ కూడా ఉపయోగించుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.